కలకత్తాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారంపై నిరసిస్తూ సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. పరేడ్ మైదానం నుండి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసు సిబిఐకి అప్పగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. వైద్యుల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యుల భద్రతను మెరుగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అబేద్ అలీ, సెక్రటరీ సుభాష్, పవన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆర్కే కార్ హాస్పిటల్లో ఏదైతే కల్కటాలో ఇన్సిడెంట్ అయిందో దానికి జస్టిస్ కోసం మేము ఇవాళ ప్రొటెస్ట్ ర్యాలీ తీసాము. అందరు కూడా డాక్టర్స్ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కల్పిట్స్కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి. ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వడో ఇంకా పునరావృతం అవుతుంది. కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే. అది మన ఫస్ట్ డిమాండ్. సెకండ్, అసలు సెంట్రల్ లాస్ లేవు. డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్ కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాసే లేవు. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్ కి అమెండ్మెంట్ చేయడానికి? తక్షణమే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఆ వారం రోజులు 10 రోజులు అందరూ యాక్టివ్ ఉంటున్నారు, దాని తర్వాత మర్చిపోతున్నారు. We demand central laws for protection of healthcare professionals immediately, and it cannot be delayed. Otherwise, the duties will be stopped. And ఒక్కసారి ఒక రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వేరే ప్రొఫెషనల్ కాదు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి. ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ప్రొటెక్షన్ కి. చాలా మంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డెంటిస్ట్ ఉంటారు. ఇలా అయితే ఎవరు పనిచేయడం మానేస్తారు. ఇంకా హాస్పిటల్ పనిచేయడం మానేస్తే ఏమవుతుందో కంట్రీ ఆలోచించండి. ఇప్పటికైనా చాలా బర్నింగ్ ఇది. అందరికి తెలిసిన ప్రొటెక్షన్ ఫర్ డాక్టర్స్. ఫ్యూచర్ లో డాక్టర్స్ ప్రొఫెషన్ ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్ గా ఎంత త్వరగా ఎంక్వైరీ ముగించుకొని డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే మా డిమాండ్ అనేది. మళ్ళీ దాన్ని నెలలు ఏడాది కాకుండా ఎంత త్వరగా జస్టిస్ వస్తేనే వేరే వాళ్ళు భయపడతారు. అలాంటి యాక్ట్ చేయడానికి ఒకరు కనీసం భయపడతారు. భయం అనేది లేదు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, దాని తర్వాత వాళ్ళకి బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఇదనే చేస్తున్నారు. అది కాకుండా వెరీ స్ట్రిక్ట్ లా. ఇలా చెయ్యాలి అంటే భయపడాలి. ఫస్ట్ ఆ భయం అనేది రావాలి. అలాంటి లా తీసుకురావాలి గవర్నమెంట్. 500 నుంచి 1000 మంది డాక్టర్స్ ఉన్నారు అసోసియేషన్ లో.